ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నారు. మీరు రియల్ ఎస్టేట్ చేయాలంటే మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ అక్కర్లేదు. ఏ ఆర్గనైజేషను మీకు సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. అట్లని చెప్పి మీరు రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్టా? కాదే. మీకు రియల్ ఎస్టేట్లో నాలెడ్జ్ ఉందా? లేదే. ఈ డెమోగ్రాఫిక్స్ తెలుసా? జియోగ్రాఫిక్ లొకేషన్స్ గురించి తెలుసా? తెలీదు. కానీ మీరు రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇప్పుడు మీ మీడియాలోకి నేను వచ్చి మీ మీడియా పని నేను చేస్తే ఎలా ఉంటుంది? ఫెయిల్ అవుతుంది కదా. అలాగే మీరు రియల్ ఎస్టేట్లోకి వస్తే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి నష్టం, అట్ ది సేమ్ టైం మీరు కూడా సక్సెస్ కాలేదు. దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ లో ఎంట్రీ బ్యారియర్స్. హై ఎంట్రీ బ్యారియర్స్ అంటే రియల్ ఎస్టేట్లో కొంతకాలం ఎక్కడైనా ట్రైన్ అప్ అయ్యి, ఈవెన్ ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ రియల్ ఎస్టేట్లో MBA ప్రవేశపెట్టినాయి. అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ యొక్క పొటెన్షియల్ గుర్తిస్తున్నాయి ప్రభుత్వాలు కూడా, యూనివర్సిటీస్ గుర్తిస్తున్నాయి. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా కొన్ని యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ విద్యార్థులకు రియల్ ఎస్టేట్